తత్వవేత్తలు దైవ సాక్షాత్కారం కోసం తపస్సు చేసి దైవ దర్శనాన్ని చేసుకున్నారు, కానీ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందలేదు. దైవ అనుగ్రహం కంటే కూడా గురువు అనుగ్రహం గొప్పదని మనము రోజు నిత్యము మనమే కాదు తరతరాల నుంచి నమ్ముతూ వస్తున్న సత్యం ఇది. ఎందుకంటే ఈ భారత భూమిలో కర్మభూమి అని నిర్వచించిన విధంగా ఇక్కడ ఎంతోమంది గురుమూర్తులు పుణ్యమూర్తులు నడయాడిన పుణ్యభూమి మన భారత భూమి. కాబట్టే దృశ్యరూపంగా అదృశ్య రూపంగా మనను అనుగ్రహిస్తూ అడుగడుగున మనను ఆపదల నుంచి తప్పిస్తూ ఈరోజు మనము నిలకడగా ఉన్నాము, వేళకింత తింటున్నాము అంటే ఆ దైవానుగ్రహం కంటే గురువు అనుగ్రహమే ముఖ్యమని చెప్పక తప్పదు. ఎందుకంటే గురువు అనుగ్రహము మనకి ఎంత సాధన చేసినా దొరకనిది. అదే మన జీవితాన్ని ఉద్ధరించేది, సరి అయిన దారిలో దర్శనం చేసేది, మార్గదర్శనం చేసేది. ఈరోజు దర్శనం పత్రిక వాళ్ళు ఈరోజు మనను చక్కని మార్గంలో నడిపించడానికి దర్శనం అంటే దర్పణం, మన మనసుని సమాజంలోని మంచితనాన్ని అద్దంలా చూపెట్టే ప్రయత్నంగా దర్శనం పత్రిక ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని పూనుకొనడం చాలా సంతోషకరమైన విషయం. గురువు అనుగ్రహం ఎలా ఉంటుంది అనంటే, నా జీవితంలో ప్రత్యక్షంగా జరిగిన విషయాలు ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఏమీ లేని రోజులలో, ఆర్థికంగా ఏమీ లేని రోజులలో, చేతిలో 300 రూపాయలు కూడా లేని రోజులలో అమ్మవారి యొక్క కలశ స్థాపన చేసి దసరా నవరాత్రాలు చేయాలన్న సంకల్పం నాకు కలిగింది. అది కేవలం ఆ గురుమండల రూపిణి అయిన సాక్షాత్ శ్రీ లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహమే. మహాలయ అమావాస్య రోజు నేను ఎందుకు ఏడుస్తున్నాను అన్న ప్రశ్న నాకు రావడం ఆమె యొక్క అనుగ్రహమే. ఎందుకు ఏడుస్తున్నాను అని ప్రశ్న వచ్చినప్పుడే ఆ ప్రశ్నలోనే ఏడుపుకి సమాధానం, నేను ఏం చేయాలి, ఎందుకు ఏడవకూడదు అన్న సమాధానం యొక్క మార్గం కూడా దాంట్లోనే దొరికింది. అమ్మవారి యొక్క స్థాపన చేస్తానని అనుకున్నప్పుడు, నిర్ణయించుకున్నప్పుడు ఏమీ లేని రోజులలో కేవలం 1 కిలో బెల్లము, కిలో పుట్నాలు తీసుకొచ్చి అమ్మవారి యొక్క దీపం పెట్టుకొని చేస్తామని అనుకున్నప్పుడు చాలామంది వచ్చి కూర్చున్నారు అమ్మవారి యొక్క సహస్రనామాలు వినడానికి. నా దగ్గర ఏమీ లేదు ఇవ్వడానికి, 2 పుట్నాల పప్పు బద్దులు కూడా లేవు. అయినా కూడా అమ్మవారి యొక్క గురుమండల స్వరూపిణి యొక్క అనుగ్రహం ఎలా అవుతున్నదంటే, నాకు రోజు పాలు పోసేవాడు 20 లీటర్లు 30 లీటర్ల డబ్బాలు పాలు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. क्या है भैया, अక్కడ మధ్యప్రదేశ్లో అన్నమాట. क्या है भैया, हमारे पास पैसा नहीं है, इतना सारा दूध दिए तो हम क्या करेंगे, हमको उधार लेना नहीं है, पैसा नहीं है, साहब भी घर में ही नहीं है, आधा लीटर बहुत हो जाएगा అని నేను వాళ్ళకి చెప్తూ వస్తున్నాను. అతను ఏమంటాడో, అతను మొట్టమొదటి గురువు అయినాడు. తల్లిదండ్రుల తర్వాత, భర్త తర్వాత, విద్య నేర్పిన గురువుల తర్వాత అతను నాకు మొట్టమొదటి గురువు అని నేను గర్వంగా చెప్తున్నాను. 25 సంవత్సరాల తర్వాత నేను ఈ మాట చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే అతని పేరు గోవింద్. ఏమన్నాడంటే, మాజీ ये दूध आपके लिए नहीं दे रही हूँ, देवी माँ को भोग चढ़ाइए, जो आते हैं घर में उसी को बांट दीजिए प्रसाद के रूप में, प्रसाद के तौर पे. भैया हम किसी और का हम कैसा दान करेंगे, इसी में मेरा अधिकार नहीं है. अतने ఏమంటాడు, हाँ ये सही बोल रहे हैं आप, इसी में थोड़ा सा शक्कर डाल दीजिए, कुनकुना गरम कीजिए, अपना तरफ से कर्तव्य पूरा हो जाएगा, मेरा दूध स्वाद हो जाएगा, भोग लगा दीजिए और बांट दीजिए. అతను నా మొట్టమొదటి గురువు అని చెప్పుకోవడము నేను సంతోషపడుతున్నాను. అలాగే ఎలక్ట్రీషియన్ ఉండేవాడు, అడవి ప్రాంతం. పువ్వులంటే ఏదో పని మనం పదిగా పెడుతున్నాము, గొప్ప గొప్ప ఆభరణాలు పెట్టాము, గొప్ప గొప్ప నైవేద్యాలు పెట్టాము అనడానికి నా దగ్గర ఏమీ లేదు, బెల్లం ముక్క తప్ప. అటువంటి పరిస్థితిలో అతను దుర్గాజీ దేవికు బిఠాయా అమ్మాజీ అని అడవిలోకి వెళ్ళి, వాడు తుమ్మి పువ్వులండి, తూస్తే 3 కిలోలు ఉంటాయి, మీకు తెలుసు 1,00,000 పువ్వుల కన్నా తక్కువ కావవి. ఆ పువ్వులు తెచ్చిచ్చాడు పంచెల మూట కట్టుకొని. నిజంగానే నాకు విసుగొచ్చింది, నాకు దాని అంతరార్థం అర్థం కాలేదు.
అతను తీసుకొచ్చి క్యా భయ్యా हम क्या करेंगे, जासुन का फूल गुलाब का फूल है तो यूं चढ़ाएंगे, ये फूल हम क्या करेंगे అంటే అతను చెప్తాడు, అమ్మాజీ आप सहस्रनाम तो पढ़ रहे हैं, हाँ नाम लीजिए फूल डाल दीजिए, नाम लीजिए फूल डाल दीजिए అంటే ఒక్కొక్క సహస్రనామం చెబుతూ పువ్వులు వేయాలి అన్న సూచన ఇచ్చినందుకు అతను నాకు రెండవ గురువు. అటువంటి గురుస్వరూపులు నిత్య జీవితంలో నిత్య శైలిలో మనకు రోజు తారసపడుతూ ఉంటారు, నిస్వార్థంగా నిష్కామంగా. కానీ మనకి అహంకారంతో వాళ్ళని మనం కనుక్కోలేకపోతాం. అది మన దౌర్భాగ్యం. ఎప్పుడైతే అహంకారం పొరలు తీసేసుకొని మన ముందు ఎవరున్నా సరే, వాడు చిన్న హోదాలో ఉన్నాడా, అజ్ఞానియా అజ్ఞానియా, ఏ స్థాయిలో ఉన్నాడు, స్త్రీయా పురుషుడా, ఎవ్వరని కాకుండా వాళ్ళు చెప్పే మాట ఏమిటి, ఎవరికి చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, అది వింటే దానివల్ల మనకు జరిగే లాభం ఏంటి, లాభము జరిగిన లాభ నష్టాల ప్రసక్తి పక్కన పెట్టి అసలు ఎందుకు చెప్తున్నారు, సమాజ ఉద్ధరణ గురించి, మన జీవన ఉద్ధరణ గురించి, మన మనసులోని అంధకారాన్ని తీసివేయడానికి ఒక ఉదాహరణగా, ఒక ఉత్ప్రేరకంగా వాళ్ళు వచ్చి మనకు ఒక మంచి మాట కనుక చెబితే కళ్ళు మూసుకొని అది తక్షణం కర్తవ్యంగా ఆచరణ యొక్కయే శిరసావం చేయడమే ఉత్తమమైన శిష్యుల లక్షణం. అటువంటి గురువులు వాళ్ళు ఉన్న ఈ సమయంలో మాట్లాడడానికి సందర్భం దొరికినందుకు నమస్కారం. నా జన్మ ధన్యమైంది. నమస్కారం. గురుభ్యో నమః. గురువందనం వేదికపైన ఉన్న ఏకైక మహిళా స్వరం గురు మహిమ వరం గురించి చెప్పారు. వారికి ధన్యవాదాలతో గురువందన కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ వెళ్ళిన వాయువేగ మనోవేగంతో వేంచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం సీనియర్ ఐఏఎస్ అధికారి గురువందనం సమర్పిస్తారు. ఇప్పుడు గౌరవనీయులైన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. శ్రీ గురుభ్యో నమః. గురుగారి పాదాలకి నమస్కారాలు. నాకు ఈ సభలో స్థానం కల్పించినందుకు నా పూర్వజన్మ సుకృతంగా, అలాగే గతించి తరించిన మా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనంగా నేను భావిస్తున్నాను. గురువుగారితో నా సహజీవనం గురు పౌర్ణమితో ప్రారంభమైంది. అది వరంగల్ జిల్లాలో సబ్ కలెక్టర్గా వెళ్ళినప్పుడు వారి దర్శన భాగ్యం నాకు గురు పౌర్ణమి నాడు జరిగింది. అలాగే తర్వాత పార్వతీపురంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటెడ్గా ఉన్నప్పుడు ఎప్పుడు హైదరాబాద్ వెళ్తున్నా కూడా చేసుకోవడం, ఆనందవనానికి వెళ్ళటం, అలాగా గడుపుతూ అనేక అనుభవాలు ఉన్నాయి. కాలాతీతం అవుతుందనే ఒక భయంతో నేను ఎక్కువ మాట్లాడకుండా ఒకే ఒక సందర్భాన్ని భక్తులందరికీ కూడా గురువుగారి యొక్క అనుగ్రహం గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు మనందరం కూడా ఈ సమావేశ మందిరంలో కూర్చున్నప్పుడు ఏ విధంగా వరుణదేవుడు మనందరినీ కరుణించాడో ఆ వరుణదేవుడితో కలిగిన ఒక చిన్న సంఘటన మాత్రమే నేను చెప్పి ముగిస్తున్నాను. హైదరాబాద్ నగరంలో ఉన్న హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డుకి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా నేను సుమారు 3 సంవత్సరాలు అక్కడ పనిచేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా గురువుగారి దగ్గరికి వేసంకాలం వస్తున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళటం, గురువుగారి ముందు అమాయకంగా కూర్చుని ఆసక్తితో వారిని కోరేది, గురువుగారు ఈసారి వర్షాలు ఎప్పుడు పడతాయి అని గురువుగారిని కోరడం. గురువుగారు పర్వాలేదు ఈసారి బాగా వర్షాలు పడతాయి, సుమారుగా బలనా సమయానికి వర్షాలు పడతాయని చెప్పేవారు. దాని ప్రకారంగానే మేము రిజర్వాయర్స్ మేనేజ్ చేసేవాళ్ళం. పత్రికా ముఖంగా నేను చెప్తున్నాను, అందులో ఎక్కడ సంకోచం లేదు. వారు చెప్పినట్టుగానే రిజర్వాయర్లు మేనేజ్ చేసేవాళ్ళం. ఒకానొక సందర్భంలో అలా మేనేజ్ చేస్తున్నప్పుడు మా మెట్రో బోర్డులో ఉన్న సీనియర్ ఇంజనీర్స్ నా దగ్గరకు వచ్చి, సార్ మీరు రేపు హిమాయత్ సాగర్ తప్పకుండా రావాలండి రేపు పొద్దున్న అని చెప్పి కోరారు. నేను ఎందుకంటే ఇప్పుడు హిమాయత్ సాగర్ ఎందుకు వెళ్ళాలి మనం? లేదు సార్, మేము అక్కడ ఉన్న గేట్స్కి ఎపాక్సీ పెయింట్ వేసాం, మీరు వచ్చి చూస్తే మేము సంతోషిస్తామన్నారు. ఒక మేనేజింగ్ డైరెక్టర్ వెళ్ళి గేట్స్కి వేసిన ఎపాక్సీ పెయింట్ చూడవలసిన సందర్భం ఏముంది? ఎందుకంటే మన కాలం విధానం. లేదు సార్ మీరు తప్పకుండా రావాలి అన్నారు. అప్పుడు మేమందరం కూడా హిమాయత్ సాగర్ వెళ్ళాం.
హిమాయత్ సాగర్లో మనకి ఇవాళ వర్షం పడితే పబ్లిక్ గార్డెన్స్ ఎదురుకుండా ఎంత నీళ్లు నిల్చున్నాయో అంత నీళ్లు మాత్రమే ఆ రోజు హిమాయత్ సాగర్లో నీళ్లు ఉన్నాయి. ఎక్కడ నీళ్లు లేవు. శుభ్రంగా రిజర్వాయర్ గర్భంలో మాకు కనిపిస్తున్న శిలలు, ఆ శిలలు కనిపిస్తున్నాయి. నన్ను మధ్యలోకి తీసుకెళ్తున్నారు మా వాళ్ళు. నాతో పాటు వస్తున్న మా సూపరింటెండింగ్ ఇంజనీరు, మా చీఫ్ ఇంజనీరు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, వీళ్ళందరూ కూడా నన్ను మధ్యలోకి తీసుకెళ్ళిన తర్వాత నాకు ఒక కొబ్బరికాయ ఇచ్చారు. కొబ్బరికాయ ఇచ్చి, సార్ మీరు ఒకసారి కొబ్బరికాయ కొట్టండి సార్ అన్నారు. నాకేం అర్థం అవ్వాల. మీరు ఊహించుకోవచ్చు, నిత్యం ప్రవాహం చూస్తూ ఉంటున్న ఒక పెద్ద రిజర్వాయర్, దాంట్లో ఒక చుక్క నీరు లేకుండా మనం ఆ గర్భంలోకి నడిచి వెళ్తుంటే మనం ఎంత చిన్నవారము, అలాగే ఏమిటి పరిస్థితి అనే ఒక ఆందోళన మన మనస్సులో తప్పకుండా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో వెళ్ళి ఆ దగ్గరే కనిపించిన ఒక పెద్ద రాయి దగ్గరికి వెళ్ళి ఒకసారి గురువుగారికి దండం పెట్టుకుని ఆ కొబ్బరికాయని ఆ రాయి మీద కొట్టి మేమందరం కూడా ఆ రాళ్ల మీద ఒక 10 నిమిషాలు కూర్చుని ధ్యానం చేశాం. ధ్యానం చేసిన తర్వాత వాళ్ళందరూ నా వంక చూస్తున్నారు, నేను ఏం చెప్తానా అని. నాకు కూడా ఏం చెప్పాలో నిజంగా అర్థం కాలేదు. కానీ గురువుగారి యొక్క అనుగ్రహం, సంకల్పం పరిపూర్ణంగా మనందరి మీద ఉన్నది అన్నది మాత్రం ఒకటే అక్కడ బలమైన ఒక నమ్మకం. అందరం కూడా అక్కడ కూర్చుని ధ్యానం చేసుకున్నాం, తిరిగి వచ్చాం. ఒక 24 గంటల తర్వాత హిమాయత్ సాగర్ అంతా కూడా పూర్తిగా నిండిపోయింది. ఇందులో ఎక్కడ నేను చెప్పింది ఎక్కడ అతిశయోక్తి లేదు. రికార్డ్స్ అన్నీ కూడా మనకు ఉన్నాయి. ఇదొక గొప్ప సంఘటన. అలాగే వరుణ దేవుడితో గురువు గారికి ఉన్న ఒక ప్రత్యేక కనెక్టివిటీ మాట ఇది. ఇంకొక సంఘటన శ్రీశైలంలో జరుగుతున్న ఒక వర్షపాతం గురించి. కృష్ణానది పరిపూర్ణంగా అనుగ్రహిస్తూ ప్రవహిస్తున్నది, పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్నది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అక్కడ ఉండుంటే ఇంకా గొప్ప కవితలు వచ్చేవి. అంత గొప్ప ప్రవాహం. ఆ ప్రవాహం ఇంకొక పక్క తుంగభద్ర ప్రవాహం. కర్నూలు నగరం అంతా కూడా మునిగిపోయింది. అందరం కూడా రాత్రి సెక్రటేరియట్లోనే అందరం ఉన్నాం. చాలా లేట్గా అందరం కూర్చుని ఉన్నాం. అప్పుడు ముఖ్యమంత్రి రోసయ్య గారు ఎదురుకుండా మేము అందరం కూర్చుని ఉన్నాం. ఇరిగేషన్ ఆఫీసర్లు అందరూ వచ్చారు. ఎంత ఉంది, ఏమిటి, ఫ్లడ్ ఫ్లో ఎంత ఉన్నది, ఎంత మనకి డిశ్చార్జ్ అవుతున్నది, ఇన్ఫ్లో ఎంత ఉన్నది అన్న విషయాలు వాళ్ళు లెక్క చెప్తున్నారు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత రోసయ్య గారు ఆ ఇరిగేషన్ ఆఫీసర్లతో చూసి, మరి ఎలాగా మనకి డిశ్చార్జ్ ఏమో తక్కువ అవుతున్నది, ఇన్ఫ్లో ఎక్కువ అవుతున్నది, ఏం జరుగుతుంది అన్నారు. అంటే ఏమీ లేదు గురువు, ఏం లేదండి, ఒక 2 గంటల తర్వాత డ్యామ్ మీద నుంచి నీళ్లు ప్రవాహం ప్రారంభం అవుతాయండి అన్నారు. అంటే అప్పుడు ఆయన అన్నారు, మరి ఇంకేం చేయొచ్చు అన్నారు. అంటే అందులో ఉన్న ఒక ఆఫీసరు, మనం కేవలం భగవంతుని ప్రార్థించాలి సార్ అన్నాడు. అప్పుడు వెంటనే నేను రాధక్కకి ఒక SMS పంపించాను. గురువుగారు ఒకసారి ప్రణామాలు చెప్పు, ఇక్కడ పరిస్థితి ఏమీ బాగాలేదు, శ్రీశైలం డ్యామ్ కొట్టుకుపోయే పరిస్థితి ఉందని చెప్తున్నారు అధికారులు అని ఒక SMS పంపించాను. 10 నిమిషాల లోపు నాకు అక్కడి నుంచి SMS జవాబు వచ్చింది. గురువుగారు చెప్తున్నారు, మల్లికార్జునుడు అలాంటి ప్రమాదం ఏమీ జరగకుండా ఆయన చూసుకుంటాడు, ఆయన రక్షిస్తాడు అని గురువుగారు చెప్పారు. వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మన రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా ఎంత ఉందంటే, ఆ రోజు కనీసం ఒక 10 లక్షల మంది చనిపోయే పెద్ద తీవ్రమైన ప్రమాదం. శ్రీశైలం డ్యామ్ కొట్టుకుపోతే బహుశా ఒక 5-6 గంటల తర్వాత నాగార్జున సాగర్ కొట్టుకుపోయేది. దాని తర్వాత కిందనున్న ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోయేది. ఒక పక్క మనకి సస్యశ్యామలంగా మన ప్రాంతాన్ని మార్చిన ఈ నదీమ తల్లి దగ్గర ఉన్న కట్టడాలన్నీ కొట్టుకుపోయి ఉండేవి. ప్రాణ నష్టం అపారంగా జరుగుండేది. మళ్ళా తర్వాత రోజు సమావేశం జరిగింది. సమావేశం జరిగినప్పుడు మళ్ళీ ఇదే ప్రస్తావన, ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో వెళ్తుంది, మరి నిన్న మీరు అంత నీరు వచ్చిందన్నారు కదండి, ఎక్కడికి వెళ్ళిందన్నారు ఆయన. అంటే మాకు తెలియదండి అన్నారు వాళ్ళు. కాబట్టి ఇలాంటి అద్భుతమైన సంఘటనలు గురువుగారు మనందరికీ ప్రసాదించారు. ఇది కేవలం వారి యొక్క వాత్సల్యం, వారి యొక్క అనుగ్రహం. ఇది ఈ వేదిక మీద నుంచి ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ప్రకృతిని శాసించగల గురువు మనందరినీ కూడా అనుగ్రహించడానికి మన మధ్యన తిరుగాడుతున్నారు. ఇది ఒక గొప్ప వరం, అదృష్టం. ఈ అదృష్టాన్ని
మనం ఏ విధంగా మన జీవితాలతో ముడివేసుకుంటామో అది మన యొక్క చిన్న సంకల్పం, మళ్ళా దానికి వారి అనుగ్రహం. అనుగ్రహం గొప్పదా సంకల్పం గొప్పదా అనే ఒక మీమాంసలోకి మనం వెళ్ళామంటే మనం చూడీ బజార్లోకి వెళ్ళి దారి తప్పిపోయినట్టుగానే లెక్క. కాబట్టి కేవలం అనుగ్రహం మీదే మనం ఆధారపడదాం. సంకల్పం గురించి మనం ఏమీ ఆలోచన చేయొద్దు, అనుగ్రహం గురించే ప్రార్థిద్దాం. గురువందనం కార్యక్రమంగా మనం ఈరోజు ఇలా ఏర్పాటు చేసుకున్నది వారి యొక్క అనుగ్రహ భాషను వినటానికి, వారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, 4 కాలాల పాటు వారి యొక్క అనుగ్రహం మనందరి మీద ఇదే విధంగా ప్రసరిల్లాలని, వర్షించాలని, కురిషించాలని, మనందరిలో మరి అణగారుతున్న అనేక ఆధ్యాత్మిక భావాలన్నీ కూడా ఒకసారి ప్రేరణ పొందాలని, సమాజంలో అడుగంటుపోతున్న విలువలన్నీ కూడా పునర్జీవనం పొందాలని, సనాతన ధర్మ విలువలన్నీ కూడా ఏవైతే మన దేశానికి గుర్తింపు తీసుకొచ్చాయో అలాంటి విలువలన్నీ కూడా మళ్ళా పునఃప్రతిష్ఠ జరగడానికి మనందరం కూడా ఈరోజు గురువందన కార్యక్రమం చేసుకున్నాం. ఈరోజు మా కుటుంబంలో ఉన్న చిన్న ఒక శుభకార్యం వల్ల నేను ఆలస్యంగా విచ్చేసినందుకు అందరినీ మరొకసారి నేను క్షమతవ్యుణ్ణి అని చెప్పి మీ అందరి దగ్గర కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి. అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు గురువు గారి అనుగ్రహ భాషణం ఎప్పుడా అని. సిరివెన్నెల గారి పాట, భీమశంకర్ గారి పద్యం, తర్వాత పుల్లెల వారి సామవేదం వారు విఎస్ఆర్ మూర్తి గారి మాటలు ఉంటాయి. ఆ తర్వాత గురువు గారి అనుగ్రహ భాషణం ఉంటుంది. సాధ్యంత వేగంగా కార్యక్రమం నిర్వహించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మన అందరం చాలా ఆసక్తితో మన మనసు ఉగ్గబట్టుకొని ఎదురు చూస్తున్నది గురువుగారి అనుగ్రహ భాషణం. అది అనుకున్న ప్రకారం దాదాపుగా జిల్లాల్లో కూడా కొంతమంది లోకల్ కేబుల్ టీవీల వాళ్ళు కూడా స్విచ్ ఆన్ చేసుకొని 8:30 కల్లా మొదలవుతుందని చెప్పాం. అన్ని జిల్లాల్లో చాలామంది ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు టైము. అందుకని మనం మిగతా సభల కన్నా మిగతా జిల్లాల్లో ఉన్న వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వారి అనుగ్రహ భాషను అతి త్వరలో మొదలు పెడితే మంచిదని అనుకుంటున్నాం. మన పెద్దలు మహానుభావులు వారు ఒక్కొక్కరు నిజంగా సామవేదం శర్మ గారు వారి ప్రవచనం గంగా ప్రవాహం, దాని గురించి ఎంత విన్నా తరగదు. అలాగే విఎస్ఆర్ మూర్తి గారు పెద్దలు అందరూ వచ్చారు. అందుకని వారికి నేను చిన్న విన్నపం ఏంటంటే ఈ సమయాభావము గురువుగారు మాట్లాడవలసిన టైం కూడా దృష్టిలో పెట్టుకొని కొంత క్లుప్తంగా కనుక వారి సందేశం కనుక ఇచ్చినట్లయితే ఒక 10-15 నిమిషాల్లో మనం గురువుగారి అనుగ్రహ భాషను వినవచ్చు. ధన్యవాదాలు. ఇప్పుడు గురుభక్తి వెన్నెల సిరివెన్నెల గారి గీతం. సార్ అక్కడే ఇవ్వండి మైక్. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గీతం. శ్రీ గురుభ్యో నమః. సభాయ నమః. ఆనతనీయరా హర సన్నుతి చేయగా అని వారి చరణాలను వేడుకుంటూ వారి పాదాల చెంత ఒక పద ప్రసూనాన్ని వినవించుకుంటున్నాను. శివానంద గురుదత్త సన్మార్గమై జీవేమ శరదశతం. శివానంద గురుభక్త సందోహమై నందామ శరదశతం. శివానంద గురు తత్వ సందేశమై మోదామ శరదశతం. శివానంద గురు సేవన యోగ్యమై శివానంద గురు భావన భాగ్యమై నివేదార్హమౌగాత మా జీవితం జీవేమ శరదశతం.
నందామ శరదశతం మోదామ శరదశతం నడయాడు వేదం శివానందపాదం చిరశాంతి సౌధం శివానందధామం నడయాడు వేదం శివానందపాదం చిరశాంతి సౌధం శివానందధామం సాంగత్యమే జ్ఞాన సాకల్యమై సహవాసమే జన్మ సాఫల్యమై శివానంద గురు దర్శనాసక్త నేత్రమై పశ్యేమ శరదశతం శివానంద గురువాక్సుధాసిక్త శ్రోత్రమై శృణవామ శరదశతం శివానంద గురు సేవనా యోగ్యమై శివానంద గురు భావన భాగ్యమై నివేదార్హమౌగాత మా జీవితం జీవేమ శరదశతం నందామ శరదశతం మోదామ శరదశతం సాకారధర్మం శివానందరూపం ఓంకారమర్మం శివానందనామం సాకారధర్మం శివానందరూపం ఓంకారమర్మం శివానందనామం సామీప్యమే సత్యసారూప్యమై సాన్నిధ్యమే నిత్యసాలోక్యమై శివానంద గురునాథ గుణగాన గాత్రమై ప్రబ్రవామ శరదశతం శివానంద గురు భవ్య వాత్సల్య పాత్రమై అజితా శ్యామ శరదశతం శివానంద గురు భావన భాగ్యమై శివానంద గురు సేవన యోగ్యమై నివేదార్హమౌగాత మా జీవితం జీవేమ శరదశతం నందామ శరదశతం మోదామ శరదశతం నడయాడు వేదం శివానంద పాదం సాకార ధర్మం ఓంకార మర్మం అంటూ అద్భుత కవితా గణన నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురువు గారు ఆశీస్సులు అందుకుంటున్నారు. ఒక్కొక్క సంస్థ ఇప్పుడు గురువు గారిని సత్కరిస్తుంది గురువందనం రూపంలో. శృంగేరి శ్రీ శారదాపీఠం పక్షాన ఎంవిఎస్ ప్రసాద్ సీనియర్ ఐఏఎస్ అధికారి, టీటీడీ పూర్వ నిర్వహణ అధికారి శ్రీ ఎంవిఎస్ ప్రసాద్ గారు. శృంగేరి శ్రీ శారదాపీఠం పక్షాన ఎంవిఎస్ ప్రసాద్ గారు, ఇంకా ఎవరైనా వారు అనుమతించిన తత్సంబంధికులుంటే గురువందనం గురువు గారికి శృంగేరి పీఠం పక్షాన. ఆ తర్వాత కంచి కామకోటి పీఠం పక్షాన సల్ల విశ్వనాథ శాస్త్రి గారు. శృంగేరి పీఠం పక్షాన ఎంవిఎస్ ప్రసాద్ గారు, కంచి కామకోటి పీఠం పక్షాన సల్ల విశ్వనాథ శాస్త్రి గారు. తర్వాతి సందేశం మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర మఠం పక్షాన రొడ్డం ప్రభాకర్ రావు గారు. ఆర్ ప్రభాకర్ రావు గారు ఐపీఎస్ అధికారిగా, డీజీపీగా లౌకిక లోకానికి తెలుసు, ఆధ్యాత్మిక అనురక్తులుగా ఆధ్యాత్మిక లోకానికి తెలుసు. అలాగే
బలుసుపాడు గెంటెల వెంకటరమణ గారు, గురువందనం సమర్పించిన వారు వారి ఆసనాలు స్వీకరిస్తే ఇతర భక్తులు ముందుకొస్తారు. వేదగాయత్రి అగ్రహారం పక్షాన ఎల్లా ప్రభాకర శర్మ గారి కుటుంబ సభ్యులు, జిల్లెళ్ళమూడి నరసింహమూర్తి గారు, శ్రీ విశ్వజననీ పరిషత్ మోహన కృష్ణ గారు, దినకర్ గారు, అలాగే నరసింహమూర్తి గారు, ప్రఖ్యాత ఆర్థికవేత్త నరసింహమూర్తి గారు, గీతా ప్రెస్ తరఫున మల్లు వెంకటరామ శర్మ గారు, పాండురంగ ఆశ్రమం పక్షాన సత్యనారాయణ శర్మ గారు, శ్రీపీఠం పక్షాన ఆర్వివి కృష్ణారావు గారు, శ్రీపీఠం, ధ్యానసాయి కేంద్రం పక్షాన రామ్మోహన్ రావు గారు. గురువందనం సమర్పించిన వారు మళ్ళీ తమ ఆసనాలు స్వీకరిస్తే ఇతర భక్తులకి అవకాశం కల్పించిన వారు అవుతారు. శ్రీ శైవ పీఠాధిపతి మహామహోపాధ్యాయ డాక్టర్ శ్రీ కందుకూరి శివానందమూర్తి గారి పాదపద్మాలకు వేదగాయత్రి అగ్రహారం వారి అక్షర నీరాజనం. సర్వమంగళాఖ్యాత సాధ్వీమ తల్లికి ముద్దుల పట్టియౌ మోహనుండు వీరబసవరాజ వేదాంత సారంబు కోరి జుర్రిన ఎట్టి వారసుండు భీముని పట్నాన ప్రేమను పంచగా ఆశ్రమం విడినట్టి అమృతమూర్తి చిన్నతనము నుండి చిన్ముద్ర పట్టిన చిద్రూపి సద్యోగ చిన్మయుండు తల్లిదండ్రుల విఖ్యాతి ధరణి బెంచ సవ్యసాచిగా నిల్చిన సత్వధనుడు కందుకూరి వంశోద్భవ కాంతిరేఖ నవ్యధార్మికుడు సదానందమూర్తి. ధన్యవాదాలు సార్. అశోక్ గారు, మధురా శ్రీధర్ గారు సినీ రంగం పక్షాన, దయచేసి సన్మానం చేసిన వాళ్ళు వేదిక ఖాళీ చేస్తే. గురువందన సమర్పించే 2 ప్రముఖ సంస్థలు ఉన్నాయి. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ కందుకూరి బసవరాజు గారు, రాజశేఖర్ గారు, అలాగే సినీ పరిశ్రమ పక్షాన అశోక్ గారు, మధురా శ్రీధర్ గారు. గురువందనం. వృద్ధి ఈవెంట్స్ అడ్డా శ్రీనివాస్ గారు. గురువందనం సమర్పించిన వారు ఇతర సంస్థలకి సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కందుకూరి బసవరాజు గారు, రాజశేఖర్ గారు. తర్వాత శ్రీ శైవ మహాపీఠాధీశ్వరులైన సద్గురు డాక్టర్ కందుకూరి శివానందమూర్తి గారికి శైవ మహాపీఠం పక్షాన ప్రధాన కార్యదర్శి ములుగు హనుమంతరావు గారు, ముదిగొండ అమర్నాథ్ శర్మ గారు ఇచ్చాది బృందం శైవపీఠం. తరువాతి వక్తను ఆహ్వానించే ముందు ఒక చిన్న కథ చెబుతాను. అమ్మో ఎంత టైం తీసుకుంటాడో అనుకోవద్దు, 30 సెకండ్లే. రవీంద్ర భారతిలో ఒక అద్భుత కార్యక్రమం జరుగుతోంది. ఋషిపీఠం పక్షాన శివపదం గురువు గారు ఆవిష్కరించే కార్యక్రమం. ఆ రోజు ఏదో కారణం వల్ల గురువు గారు రాక 5 నిమిషాలు లేట్ అయితే ఒక కార్యకర్త వచ్చి సామవేదం వారిని అడిగారు, ఏమండి గురువు గారు మొబైల్ నెంబర్ మీ దగ్గర లేదా అని. అప్పుడు సామవేదం షణ్ముఖ శర్మ గారు అన్నారు, నాకు గురు పాదం తప్ప ఇంకేమీ తెలియదు అన్నారు. అలాంటి గురు భక్తికి పరాకాష్ట, మనందరికీ ఇష్టమైన ప్రవచనకర్త, సమన్వయ సరస్వతిగా వారిని బిరుదంతో సత్కరించి దీవించింది కూడా గురువు గారే. అలాంటి సామవేదం వారి సందేశం.
శివాయ గురవే నమః. ఇది నిజానికి వినవలసిన చోటే కానీ అనవలసిన చోటు కాదు. ఇక్కడ ఎందరో టీవీల ముందు కూర్చుని ఎంత ఎదురు చూస్తున్నారో ఇక్కడ ఈ సభా ప్రాంగణంలో కూర్చుని కూడా గురువు గారి అనుగ్రహ భాషణం కోసం అంతే ఆసక్తితో ఎదురు చూస్తున్నాం. గురువుల అనుగ్రహాన్ని తలంచుకుంటే రెండు భావాలు కలుగుతాయి. ఒకటి, ఏమీ మాట్లాడలేని ఒక ధ్యాన సమాధి లాంటి అనుభూతి, ఎన్నో మాట్లాడాలనిపించే అనుభవాల పరంపర రెండూ కలుగుతాయి. ఇప్పుడు మొదటి స్థితిలోనే ఉంటూ రెండు అకారాలు కలిస్తే ఒక ఆకారం అవుతుంది అంటారు. కానీ సద్గురు శ్రీ శివానందమూర్తి గారి ఆకారంలో 4 అకారాల కలయికే ఆకారం అనిపిస్తుంది. అది ఒకటి అధ్యయనం, రెండవది అనుష్ఠానం, మూడవది ఆచరణ, 4వది అనుభవం. ఈ 4 ఉన్నవాడు మాత్రమే గురు శబ్దానికి అర్హుడవుతాడు. అందుకు అధ్యయనము, అనుష్ఠానము, ఆచరణ, అనుభవం ఈ 4 తాను కలిగి ఆచార్యులై శివానుగ్రహానికి సాకారమై మన ముందు ఉన్నటువంటి సద్గురు శ్రీ శివానందమూర్తి గారి చరణకమలాలకు నమస్కరిస్తూ స్వస్తి. బ్రహ్మశ్రీ స్వామివేదం షణ్ముఖ శర్మ గారికి ధన్యవాదాలతో ఆధ్యాత్మిక శాస్త్రవేత్త విఎస్ఆర్ మూర్తి గారి స్పందన. వందే గురూణాం చరణారవిందే సందర్శిత స్వాత్మసుఖావబోధే జనస్యే జాంగలికాయమానే సంసార హలాహల మోహశాన్యై. గురు శ్రీచరణారవిందాలకు నమస్కరిస్తూ, చిన్నప్పుడు శ్రీనాథుడు రాసిన కాశీఖండం చదివినప్పుడు ఓ పద్యం ఉంది. ఆ పద్యంలో భావం ఏంటంటే, గురువు యొక్క శిరస్సు శ్రీశైలం, గురువు యొక్క పాలభాగం కేదారం, గురువు యొక్క భ్రూమధ్యం, భ్రూవల్లరి మధ్యం అంటాడు, అది ఆనందవన విహారం. ఆ గురువు యొక్క అంతరంగం అది ప్రయాగ. సద్గురు శివానందమూర్తి వారి దివ్య దర్శనం చేసుకున్నప్పుడల్లా ఏకకాలంలో శ్రీశైల శిఖరాన్ని, కేదారాన్ని, ఆనందవనాన్ని, ప్రయాగని సంపూర్ణంగా సాకారంగా అనుభవించేటువంటి ఒక దివ్య అనుభూతికి ఎప్పుడూ లోనవుతుంటాను. ఇందాక మా సోదరులు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు గురువుగారి అనుగ్రహం ఉంటే చాలు అన్నారు. ఆ అనుగ్రహం వారి అంతరంగం అనేటువంటి ప్రయాగలో మహాత్రివేణిగా నిరంతరము కూడా ఈ సర్వ సృష్టికి కూడా ఆరక్షణై నిలుస్తుంటుంది. మనందరినీ, ఈ సర్వ జగత్తుని, ఈ సమస్త విశ్వాన్ని వారి చల్లని చూపులు అన్ని వేళలా రక్షించుగాక అని గురువందనం చేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. మహామహోపాధ్యాయ పద్మశ్రీ ఆచార్య పుల్లెలవారు. సభాయే నమః.